హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదండి, ముగ్గుతో అయితే స్టార్ట్ చేసేసాను. బేస్తవారం కదా, అంటే గురువారం కదా, బాబాకి దీపం అయితే పెట్టుకున్నానండి ఈరోజు మార్నింగ్. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఎటువంటి వ్లాగ్ ఇందులో షేర్ చేయట్లేదు, జస్ట్ ముగ్గు అలాగే పూజ అంతే అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే నేను వీడియో పెట్టంగానే మీరు వీడియో అయితే చూసేయచ్చు. చూస్తున్నారు కదా, తుడిచి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్ పని మీద అయితే వెళ్ళారండి. 7కి అలా వెళ్ళారనుకుంటాను. ఇంకా నేను రిషి దీపుని అనమాట. ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపించడం ఇదంతా ఉంటుంది కదా. ముందుగా ఇంట్లో మొత్తం కూడా కసువు చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాము. తర్వాత పిల్లలకి స్నానం చేపించచ్చు అని చెప్పేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ఏదో సింపుల్గా పెట్టేశాను. ఇంకా పిల్లలకి టిఫిన్ చేయాలి, అలాగే వాళ్ళని రెడీ చేయాలి కదా, లేట్ అవుతుందేమో అని చెప్పేసి నార్మల్ స్కూల్ టైమింగ్స్ కన్నా కొద్దిగా ముందుగానే పెట్టారండి స్కూల్ అయితే ఓపెనింగ్. అంటే మామూలుగా అయితే వాళ్ళకి స్కూల్ వచ్చేసి 8:45 అనమాట. 8:45 అయితే 8:25కే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట 8:25కే. అందుకని చెప్పేసి తొందరగా కూడా వదిలిపెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ముందుగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాం తొందరగా. తర్వాత దీపారాధన చేసుకున్నాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత అని చెప్పేసి ముందుగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, పూజా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే మానిటైజేషన్ గురించి ఒక వీడియో అయితే చేశానండి, అది కూడా చూడండి, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అందుకే వీడియో అయితే చేసి పెట్టానమాట, ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూడండి ఒకసారి. అలాగే నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి, అది పోస్ట్ చేశాను. శుక్రవారం వస్తుంది కదా మనకి, రేపు పూజ సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన వాటితో పూజ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియో కూడా చేశాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏ వీడియో అయినా ఒకరికి యూజ్ అవుతుందంటే నా వీడియోని షేర్ చేసుకోగలుగుతానండి, అంతే. ఇంకంతకు మించి ఏం లేదు. నాకు అదొక ఇంట్రెస్ట్ అండి. ఎలా అంటే వీడియోస్ షూట్ చేయడము, ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ఫొటోస్ తీసుకోవడం ఇలా అలవాటు అయిపోవడం వల్ల ఇలా వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. మనీ వస్తుందని కూడా తెలుసు అండి, మళ్ళీ అలా ఏం చెప్పను నేను. మనీ వస్తుందని కూడా తెలుసు, ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా బై లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. వ్యూస్ మానిటైజేషన్కి ముందు బాగా వస్తూ ఉండేవి, మానిటైజేషన్ తర్వాత సరిగ్గా రావట్లేదు. ఆయన నేను పట్టించుకోవట్లేదండి, కానీ వీడియోస్ అయితే పెడుతున్నాను. గ్రోత్ ఎప్పుడొకసారి వస్తుంది, మన ఇంట్రెస్ట్ని అయితే పోగొట్టుకోలేము కదా. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో ఖాళీగా ఉంటాను, నేను చేస్తున్నది షేర్ చేసుకోగలుగుతాను కదా, అందుకని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు, ఇంకొకదాన్నే ఉంటాను. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ వర్క్ ఉంటే ఒకవేళ ఈ వర్క్లో బిజీలో పడిపోతాను, ఖాళీగా ఉండను కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అలాగే నడుస్తుంది. ఇక మీదట ఒక ఆలోచన అయితే ఉంది, అందువల్ల ఇంకా బిజీ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఖాళీ టైం స్పెండ్ చేయడము ఇష్టం లేదండి, బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇంకొకటి అనుకుంటున్నాను, చూడాలి. ఒకవేళ అది దేవుడి దయ వల్ల సక్సెస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలియదండి, నాకైతే ముందుటి నుంచి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, కానీ అది జరగకుండా అంటే పోస్ట్పోన్ అవుతూనే వస్తుందన్నమాట. ఇంకా బిజీ అవ్వాలని నా ఆశ అండి. అంటే బోర్ అనేది ఉండకూడదు, అలాగే టైంని వేస్ట్ చేయొద్దు అన్నదైతే నా ఆలోచన. దేవుడి దయ వల్ల అది కూడా నెరవేరితే బాగుండు అనిపిస్తుంది. చూడాలి. ఇంకా చూస్తున్నారు కదా, ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకున్నానండి. ఈ పిల్లలు ఉన్నప్పుడే ముగ్గు అదంతా పెట్టేసుకున్నాను, ఇంట్లో వర్క్ అంతా పిల్లలు ఉన్నప్పుడే చేసుకున్నాను. అలాగే వాళ్ళకి స్నానాలు చేపించేసి టిఫిన్ తినిపించేసి స్కూల్కి కూడా వదిలిపెట్టేసాను అనమాట. వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన తర్వాత పూజ అనేది చేసుకున్నాను. పిల్లలు ఉన్నా కూడా అంటే అల్లరి చేస్తారండి. మార్నింగ్ టైము అంత అల్లరి ఏమి ఉండదు, ఎందుకంటే అప్పుడప్పుడే నిద్ర లేచి ఉంటారు కదా, అంత అల్లరి అనిపించదు. ఇంకా స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్కి అలా వస్తారు కదా, ఇంకా ఆ టైంలోనే అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు.
చెప్తే అస్సలు అంటే కొద్దిగా వింటారండి. రిషమ్ అయితే అస్సలు వినదు. దీపు అన్న వింటాడు, భయపడి అరుస్తాను అని చెప్పేసి వింటాడు. రిషమ్మకైతే అస్సలు భయం ఉండదు. అంతా వాళ్ళ డాడీ సపోర్ట్ అండి. ఎప్పుడైనా అమ్మాయిలకి డాడీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అదేంటో అది అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదొక జనరేషన్ లాగా అయిపోయింది. అమ్మాయిలంటే డాడీ, ఆ డాడీకి ఆ ప్రిన్సెస్ అనమాట ఆ కూతురు అనేది. అట్లా ఉంటుంది అనమాట. ఇంట్లో కూడా అలాగే ఉంటుందండి. మార్నింగ్ కూడా 7 అలా కాకముందే వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. పని మీద, అదే ఆఫీస్ పని మీద వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి అప్పుడే నిద్ర లేచింది. లేమా బ్రష్ చేయపో అంటే డాడీ డాడీ అని అరిచిందనమాట. వాళ్ళ డాడీ ఇంక అప్పుడే బయలుదేరుతున్నారు. ఇంకా బయలుదేరిన ఆయన వచ్చి మళ్ళీ దాన్ని ఎత్తుకొని కాసేపు బుజ్జగిచ్చి ఆఫీస్కి వెళ్ళేసి వస్తామా అని నచ్చ చెప్పుకొని వెళ్ళేసాడనమాట. వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది ఇంట్లో. చూసారు కదా, ముగ్గంతా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత పిల్లలకి స్లేట్ వర్క్ ఉంటుంది కదండి, ఆ స్లేట్ వర్క్ కూడా వాళ్ళని రాసుకోమని చెప్పాను. వాళ్ళు అది రాసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వాటిని నీళ్లు కాగబెట్టేసి ఇంకా వాళ్ళకి స్నానం చేపించేసి టిఫిన్ తినిపించేసి వదిలిపెట్టాను. తర్వాత వచ్చిన తర్వాత ఇవైతే పువ్వులండి, జాజి పువ్వు, సన్న జాజి అంటారు కదా, ఆ పువ్వులు అనమాట. మొన్న ఎక్కువ తీసుకొని వచ్చాను, 2 పావుల దాకా. అవి ఇలా కొద్దిగా అల్లేసి ఇలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. పటాలకి అలంకరించడానికి పెట్టుకుంటాను. ముందుగానే అల్లేటప్పుడే కొద్దిగా కట్ చేసి పెట్టుంటానండి. ఈ విధంగా అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది, కలగా ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ వైట్ టైల్స్ కాబట్టి కనిపించట్లేదు ఆ లుక్ అనేది. ఒకవేళ మెరూన్ కలర్ అలా ఈ స్టిక్కర్ అంటించాను కదా, అలా అంటించుంటే ఇంకా కలగా అనిపించేది అనమాట. ఇక్కడ ఒత్తులు అనేవి ముందుగానే ఆయిల్తో అంటే తడిపి పెట్టానండి. లోపల కుండిపోవటం వల్ల వెలగట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అలా తీసి వెలిగించానమాట. వెలిగించి దీపారాధన చేసిన తర్వాత పువ్వులు అయితే ఖచ్చితంగా సమర్పించాలండి. పువ్వులు కానీ, లేదు అంటే అక్షంతలు కానీ. ఇంకెలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బాబా గారికి ఎల్లో కలర్ అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి అన్నీ కూడా చామంతులే పెట్టాను. మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వస్తుందండి. ఎలా పూజ చేసుకుంటున్నారు, అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారా అన్నదైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేను ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రిపరేషన్ చేయలేదండి. చూద్దాము, ఎలా చేసుకుంటానో కూడా తెలియదు. అప్పటికప్పుడు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా ఎటువంటి ప్రిపరేషన్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, చూడాలి. ఇంక ఇక్కడ ప్రసాదంగా అయితే రవ్వ కేసరి అయితే చేశానండి. కాజు ఇలా ఏమి లేవు, ప్లెయిన్గా అలా చేశాను. బాబాకి నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి నెయ్యి వేసి చేశాను అనమాట. అప్పటికప్పుడు అనుకున్నానండి, ఏదో పిల్లలు స్కూల్కి వదిలిపెట్టేశాను, ఏదో కొద్దిగా డిస్టర్బ్గా అనిపించింది అనమాట. అలాగే ఒక ½ అన్ అవర్ దాకా కూర్చున్నాను ఖాళీగా. ఇంక ఇలా ఉంటే కాదు, ఇంకా పూజ అయితే చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడన్నా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేసి అప్పటికప్పుడు కేసరి చేసి ప్రసాదంగా అయితే స్వామివారికి సమర్పించాను. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి